నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. అలాగే వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని పేపర్లోని ముఖ్య వార్తలు చూసుకుంటే, రష్యా చమురు ఎగుమతులు నిలిపివేత, చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులతో రష్యాలో ఇంధన కొరత, పెట్రోల్ డీజిల్ ఎగుమతులపై నిషేధం ఈ ఏడాది చివరి వరకు అమలు. ఇదేనా పద్ధతి? సభలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం. వ్యక్తిగత అజెండా, మంత్రుల లక్ష్యంగా వ్యాఖ్యల. బొజ్జల సుధీర్ రెడ్డి లెటర్ ప్యాడ్ వ్యాఖ్యలపై క్లాసు. పితాని బుర్ల ఆంజనేయులపైన అసహనం. పీసీబీ చైర్మన్ లక్ష్యంగా బోండా ఉమా ఆరోపణలపై ఆగ్రహం. కామినేని బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదని అభిప్రాయం. మంత్రి పయాలు సిపిపు ఇప్పులు చూసుకోవాలి కదా అని ప్రశ్న. ఛాంబర్లో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతో సీఎం భేటీ. రాష్ట్ర సర్వోముఖాభివృద్ధి లక్ష్యం. విశాఖలో జిఎంఆర్ ఎమేషన్ యూనివర్సిటీ, లెజిస్టిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. పారిశ్రామికవేత్తలకు నాడు నరకం. ఎమ్మెల్యేలు అభివృద్ధికి అడ్డుపడద్దు. అజమాయిషికి ప్రయత్నిస్తే సహించను. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. లాజిస్టిక్స్ హబ్ ఏపీ. టూరిజం పరిశ్రమలు క్వాంటమ్ కంప్యూటర్తో నెంబర్ 1 కావాలి సీఎం. శాసనసభలో ప్రతిపక్షం లేని మాట నిజం. అధికార పార్టీ సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను లేవనెత్తడం నిజం. కానీ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మరింత స్వేచ్ఛ తీసుకొని మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలకు దిగడం, సొంత ఎజెండాతో ప్రశ్నలు సంధించడంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. పలువురు ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావిస్తూ ఇటీవల కాలంలో ఎన్నడూ లేనట్లుగా ఆయన తీవ్ర స్వరంతో మండిపడ్డారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా చూసుకోవాలి కదా అని పయాలు కేశవ్ను ప్రశ్నించినట్లు తెలిసింది. నాలా రద్దు బిల్లుకు ఆమోదం. భూమి వినియోగ మార్పిడి ఫీజు స్థానిక సంస్థలకే. ఈ ఫీజు ఎంత ఉండాలో అవే నిర్ణయిస్తాయి. పెండింగ్లో ఉన్న నాలా దరఖాస్తులు 1281. రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ వెల్లడి. సొమ్ము చెల్లిస్తే చెక్ బోనస్ నుంచి విముక్తి. ట్రయల్ కోర్టులో వాంగ్మూలం నమోదు ముందే చెల్లించాలి. ఆ తర్వాత అయితే 5% జరిమానా. కేసు హైకోర్టుకి వెళ్తే 7.5%, సుప్రీంకోర్టు వరకు వస్తే 10%. చెక్ బోనస్ కేసులో సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలు. భారీ సంఖ్యలో పేరుకుపోతున్న చెక్ బోనస్ కేసులు. హమాస్ను అంతం చేస్తాం. ఇజ్రాయెల్ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగదు. ఫార్మా పైన కొరడా. బ్రాండెడ్ పేటెంట్ ఔషధాలపై 100% టారిఫ్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి. ట్రంప్ 2.75% పతనమైన నిఫ్టీ ఫార్మా ఇండెక్స్. తగ్గిన పలు ప్రముఖ ఫార్మా కంపెనీల షేర్ల విలువ. ఈ సుంకాలు పెంపు జనరిక్ ఔషధాలపై కాదు. భారత వైరి దేశాలతో ట్రంప్ భేటీలు. బెయిల్ కోసం వ్యక్తులు. లిక్కర్ నిందితులు రోజుకో అనారోగ్య కారణం. ఎన్నునొప్పి కథ చెప్పి విఫలమైన చెవిరెడ్డి. యూరాలజీ సమస్య ఉందని చెప్పి ఆర్థోపెడిక్ పరీక్షలు చేయించుకున్న కసిరెడ్డి. ఎముక క్యాన్సర్ కారణాలు ఉండొచ్చని నివేదిక. నిగ్గు తేల్చేందుకు కమిటీ. 29న పరీక్షలు. నిందితులు చెబుతున్న కారణాలపై సిట్ అధికారులు సందేహాలు. పిఎస్ఆర్కు బెయిల్ వచ్చాక ఎత్తుగడ. ఇంకా చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ ఇంకా వార్తలు చూసుకుంటే మనం ముఖ్యంగా ఫార్మా పైన ట్రంప్ సుంకాల కొరడ.
వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కుదిరేలా చర్చలు, భారత్ అమెరికా నిర్ణయం, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడి. భారత్ ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈనాడు తెలంగాణ పేపర్లు చూసుకుంటే బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో అమలుకు ఉత్తర్వులు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణలోని అసాధారణమైన పరిస్థితులు, సామాజిక రాజకీయ సూచనల్లో బీసీలు ఎన్నుకబాటు నేపథ్యంలో వారి సంక్షేమం, సాధారికత, ప్రాతినిధ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మోగనున్న స్థానిక నగారా బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వులు నేపథ్యంలో మార్గం సుగమం. అధికారులతో సమీక్షించిన సీఎం 1-2 రోజుల్లో షెడ్యూల్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మార్గము సుగమమైంది. రాష్ట్రంలో పడిపోతున్న జనన రేటు 2023 సంవత్సరంలో 15.8గా నమోదు. లింగ నిష్పత్తుల్లో దేశంలో అట్టడుగు నుంచి 3వ స్థానం. 1000 మంది బాలలకు 907 మంది బాలికలు. కేంద్ర గణాంకాల శాఖ చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదికలో వెల్లడి. ట్రంప్ మరో షాక్, ఔషధాలపై 100% దిగుమతి పన్ను. కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్, భారీ ట్రక్కులపైన బాదుడు 1 నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం మనదే. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను తయారు చేయాలి. ముఖ్య నేతలతో సమస్యలు కేసీఆర్. జూబ్లీహిల్స్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరు ఖరారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని, అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ప్రజల విశ్వాసం కోల్పోయిందని బరాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. 5లోగా ఫిరాయింపులపై విచారణ, 6 నుంచి 23 వరకు సభాపతి విదేశీ పర్యటన, న్యాయవాదులను సమకూర్చుకోవాలి. ఇరుపక్షాలకు లేఖలు, స్పీకర్ సమక్షంలో వాదనలకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు. పత్తి కొనుగోళ్లు జరిగేనా 1 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ యత్నాలు. సిపిఐ టెండర్లకు జిన్నింగ్ మిల్లులు దూరము. ఎలుగుబంటి దాడిలో గిరిజన దంపతులు మృతి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం చెందిన దంపతులు పశువులు మేపడానికి వెళ్ళి ఎలుగుబంటి దాడిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఎమ్మెల్సీ దండి విఠల్ ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు అటవీశాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రభుత్వం స్పందించి 20 లక్షల నష్టపరిహారము, ఇందిరమ్మ ఇల్లు, పెద్ద కుమార్తెకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక చూసుకుంటే పీవీటీవీ నిలబెట్టేనా, నమూనా ప్రకారం సాగని శృతివనం నిర్మాణం. ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు కృషి చేసిన బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు అనుకొండం జిల్లా భీమదేవపల్లి మండలంలో ఆయన స్వగ్రామం వంగారాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పం ముందుకు సాగడం లేదు. 2021 జూన్ 28న ఆయన శత జయంతి నాటికి గ్రామంలో పివి విజ్ఞాన వేదిక, శృతివనం ప్రారంభించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం అప్పట్లో 11 కోట్లతో పనులు చేపట్టింది. ఇందులో 7 కోట్ల నిధులు పర్యాటక శాఖ మంజూరు చేసింది. యాదాద్రి ఫుడ్ పార్క్ పనులు ప్రారంభమయ్యేటప్పుడు మౌలిక వసతులు కల్పించాలని
కోరుతున్న పారిశ్రామికవేత్తలు. వేల మందికి ఉపాధి కల్పించే ఆహార శుద్ధి పరిశ్రమల పార్క్ అభివృద్ధి పనులు ఏళ్లు గడుస్తున్నా ప్రారంభం కావడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటప్పల్ మండలం దండు మాల్కాపురంలో ఈ పార్కు ఏర్పాటు చేయాలని 2018లో నిర్ణయించారు. ఇంతవరకు దాదాపు 120 కోట్లు ఖర్చు చేసిన మౌలిక వసతులు కల్పించే పనులు ప్రారంభం కాలేదు. చూసుకుంటే ఈనాడు ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ట్రంప్ ఫార్మా షాక్, ఔషధ దిగుమతులపై 100% సుంకం మోత అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ట్రూత్ సోషల్ ప్రకటన. అమెరికా ప్రజలకు వైద్య ఔషధాలు మరింత భారం, నిపుణులు. మన ఫార్మాపై ప్రభావం ఉండదు, తారీఫులు పేటెంటే బ్రాండెడ్ ఉత్పత్తులకే పరిమితులు, నిపుణులు. 3 వారాల కనిష్టానికి సూచనలు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్యారెడ్డి అక్రమ అరెస్టుపై సిబిఐ దర్యాప్తు. పోలీసుల చర్యలు దారుణంగా, అత్యంత అపేక్షణీయంగా ఉన్నాయి. పోలీసుల విశ్వసనీయతపై మాకు ప్రాథమిక అనుమానాలు ఉన్నాయి. వాస్తవాలకు పోలీసులు చెప్తున్న దానికి పొంతన కుదరడం లేదు. ఏకపక్షంగా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీలు లేదు. అందుకే మాకున్న అసాధారణ అధికారాన్ని సైతం ఉపయోగిస్తున్నాం. ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిబిఐకి హైకోర్టు ఆదేశము. ఇప్పటి వరకు సౌందర్యారెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ప్రక్రియ నిలిపివేత. సిబిఐ దర్యాప్తునకు ఇచ్చేంత సౌందర్యారెడ్డి అరెస్టు అక్రమమైనందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. గంజాయి కేసులో సౌందర్యారెడ్డిని ఇరికించారు. తమ చట్ట విరుద్ధ చర్యలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేశారు. దళిత చైర్మన్కు అవమానము, తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘన. విపక్షాల సభ్యుల నినాదాలతో దద్దరిల్లిన శాసన మండలి. జాతీయ మహిళా ప్రజాప్రతినిధులు సదస్సుకు ఆహ్వానించలేదు. ప్రజాప్రతినిధులు క్రీడోత్సవాలకు పిలుపు లేదు. అసెంబ్లీ మండలి ఇప్పుల భవనాలు ప్రారంభోత్సవానికి అదే తీరు. సభా అధ్యక్షుడికి ఇలువ లేదా? ఇదేనా మీరిచ్చే గౌరవం? సభానాయకుడు సమాధానం చెప్పాలి. దళిత యువకులపై సిఐ దాష్టికం. అరికాలపై లాఠీలతో కొట్టి గులకరాలపై నడిపించిన